తల్లికి క్యాన్సర్ రాదు. అర్థమవుతుందా? బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకు మంచి ప్రేమ అభిమానాలనే పెరుగుతాయి, మంచి బోర్డన్ అనేది పెరుగుతుంది. బిడ్డని కంగారు పద్ధతిలో ఎత్తుకోవాలి. ఇక్కడ చూడండి, బిడ్డని ఎలా ఎత్తుకుంది, ఓన్లీ ముఖం కాడికే ఉంచి మిగతావంతా నిండా కప్పబడింది. అవునా? కప్పబడి తన వైపు మలుపుకొని పాలిస్తుంది, కూర్చొనే పాలిస్తుంది కదా. పడుకొని మాత్రం ఇవ్వద్దు. బిడ్డ హోల్ హార్ట్లోకి వెళ్ళిపోతే బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంటుంది. లంచ్లోకి పాలు వెళ్ళిపోతే కాబట్టి అట్లా ఇవ్వద్దు, కూర్చొనే పాలు ఇవ్వాలి. ఇప్పుడు తల్లి కాకపోతే తండ్రి సపోర్ట్ కూడా తీసుకొని ఎత్తుకోమనాలి, ఎత్తుకొని ఉండాలి. డేప్ డిష్ వరకు పైన వేసుకొని ఇవ్వాలి. ఇట్లా ఎచ్చగా పడుకోబెట్టాలి బిడ్డని, సరేనా? తల్లి పక్కనే పడుకోబెట్టాలి, ఇక్కడ పడుకోబెట్టద్దు, సరేనా? బిడ్డ తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకు డయేరియా అనేది రాదు, వాటి కాదు. అర్థమవుతుందా? అలాగే తల్లిపాలు తాగుకుంటూ ఆహార పదార్థాలు తెలుసా? చేపలు తినొచ్చు, మాంసం తినొచ్చు, పాలు తాగాలి, గుడ్డు తినాలి, మ్యాంగో తినాలి, ఆకుకూరలు తినాలి, అన్ని రకాల ఇవి తినాలి బిడ్డ. అప్పుడే బిడ్డకు తల్లికి పాలు మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతాయి, పాలు ఇవ్వగలుగుతుంది. అర్థమవుతుందా? అప్పుడే బిడ్డ తల్లికి మంచి ఆహారం పెడితే బిడ్డకు అనేది ఆ పాలల్లో శక్తి వచ్చి ఆ మంచిగా బిడ్డ ఎదగడానికి ఉపయోగపడతాయి తల్లిపాలు. అర్థమవుతుందా? ఖచ్చితంగా 3 సంవత్సరాల వరకు బిడ్డ తల్లిపాలు ఇవ్వవలసిందే, తల్లి ఇవ్వాలి. అలాగే చూడండి, ఇగో ఇక్కడ ఏముంది, బిడ్డ ఏం వల్ల అని ఈ బ్లాక్ మనకు రొమ్ము బ్లాక్ ఉంటుంది, ఆ బ్లాక్ మొత్తం పట్టి చీక్తుంది. బిడ్డ పాలు చీక్తుందని మనకి ఎలా తెలియాలి అంటే గుట్కలేదు అని ఇట్లా గుట్కలేస్తూ తాగాలి, అప్పుడే బిడ్డ సంపూర్ణంగా పాలు తాగినట్లు. అర్థమవుతుందా? గుట్కలేస్తూ పాలు తాగాలి, తల్లి పాలు. తల్లి ఇట్లా పట్టుకొని మొత్తం ఇగో చీక్తుందా ఇక్కడ? ఇట్లా డబ్బా పాలు తాపియద్దు, ఇది తప్పు. ఎందుకంటే డబ్బా మనము టైంకు వేడి చేయము, సరి అయినట్లు చక్కెర కలుపుము, ఎంత ఉంటాయో తెలియదు కదా. మన తల్లిపాలు ఎంత మీ వాటర్ ఎంత అందుకని ఇది తాపొద్దు, ఇది ప్రమాదకరం. బిడ్డకి ఎప్పుడైనా ప్రమాదకరం, ఇలా తాపొద్దు. ఇలా మన పాలే తాపాలి. బిడ్డకి పాలు సరిపోలేదు, అపోహ ఖచ్చితంగా సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది మొత్తం కంప్లీట్గా పట్టి చీకాలన్నట్లు బిడ్డ, సరేనా? ఇక్కడ ఇట్లా చెంచాతోనే తినవేయొద్దు. ఏం చెప్తున్నా, ఏమి తాపొద్దు. ఇట్లా దాపినప్పుడు లంచ్లోకి పాలు వెళ్ళిపోయినాయంటే బిడ్డ చనిపోవడానికి భావించవచ్చు. అర్థమవుతుందా? అలాగే బిడ్డకు తల్లి పాలు ఇస్తాం కాబట్టి తల్లి ఒక పూట ఎక్కువ తినాలి భోజనం. ఎందుకంటే బిడ్డకు పాలు ఇస్తున్నావు కదా, నీకు పాలు ఎక్కువ రావాలంటే ఒక పూట ఎక్కువ తినాలి, అప్పుడే బిడ్డకు పాలు సరిపోతాయి కదా. మంచి ఆహారం, ఆకుకూరలు అవి తినాలి, పాలు ఇవ్వాలి. బిడ్డ ఎన్నిసార్లు మూత్రం పోతుందంటే 8 సార్లు కన్నా ఎక్కువ పోతేనే బిడ్డకు సరిగా పాలిస్తున్నట్లు తల్లి అబ్జర్వ్ చేయాలి. బిడ్డను ఎక్కడ నుంచి పాలిచ్చేటప్పుడు చేతులు కాళ్ళు ఏమైనా కలర్ చేంజ్ అవుతున్నాయని చూడాలి. బ్లాక్ అయితే ఇమ్మీడియట్గా హాస్పిటల్ చూపించాలి. అర్థమవుతుందా? అది కూడా అబ్జర్వ్ చేయాలి. తల్లి ఎక్కడన్నా పడుకోయేటది బిడ్డని దగ్గరనే తీసుకోవాలి, ఒళ్ళోనే ఉంచుకోవాలి. బిడ్డతో మాట్లాడుతూ పాలు ఇవ్వాలి. ఒక ప్రదేశంలో ఒక రూమ్లోకి వెళ్ళి సైలెంట్గా కూర్చొని పాలు ఇవ్వాలి. ఒకవేళ అందరు ఉంటే బిడ్డ కండి చూస్తారు కదా, తాగదంటే ఒక రూమ్లోకి తీసుకెళ్ళి కూడా పాలు ఇవ్వాలి. ఏం చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఆహార పదార్థాలన్నీ బిడ్డకు తినిపించాలి ఖచ్చితంగా. ఏం చెప్తున్నా, ఈ ఆహార పదార్థాలు మనం తింటేనే బిడ్డకు పాలు కరెక్ట్గా వస్తాయి. అలాగే బిడ్డకు ఎన్ని నెలల వరకు ఇవ్వాలి పాలు? 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలలు దాటిన తర్వాత అదనంగా ఏదైనా ద్రవ రూపంలోనో మనం వేరే పదార్థాలు చేసి ఇవ్వాలి తప్ప తల్లిపాలే తాగించాలి, వేరే మాత్రం ఏం తాగించరాదు. తల్లిపాలు తాగిన బిడ్డ ఎప్పటికీ యాక్టివ్గా ఉంటాడు. అర్థమవుతుందా? పాలు తాగిన బిడ్డకు ఎప్పుడు ఏ టైంలో మనం డబ్బా వేడి చేస్తామో, ఏ టైంలో పాలు తెచ్చిస్తామో, ఎట్లా చేస్తామో తెలియదు. కాబట్టి పాలు అయితే వీలైనంత అవాయిడ్ చేయండి, తల్లిపాలే ఇవ్వండి. తల్లిపాలలో ఎన్నో శక్తివంతమైన